మే 4న ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అట. మరి ఇది రెండో పేజీలో ఉన్నది. రెండో పేజీలో ఉన్నది వార్త. ఒకసారి మనం రెండో పేజీకి కూడా పోయి చూద్దాం. మరి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఇక ఆడ చంద్రబాబు నాయుడు గారిది, తర్వాత ఈడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మే 4న ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు నెంబర్ 3 ఐటమ్ నెంబర్ 2 కింద సీఎం రేవంత్ ను ఓటుకు నోటు కేసును మే 4న విచారణ చేయనున్నట్లు సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొన్నదట. ఇక ఏదైతే 7 సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా కలిసి 7 సంవత్సరాల కంటే క్రితం ఎమ్మెల్సీల క్లియర్ గా 50 లక్షల రూపాయలు పెట్టి ఆడ ఓటు కొనుక్కోవడానికి ఓటుకు నోటు క్లియర్ గా అడిగిపోయినరు. మరి 7 సంవత్సరాల నుంచి కూడా కోర్టు జాప్యం చేస్తా ఉన్నది. వీళ్ళ తరపున లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుంటి సాకులు చెప్పుకొని కోర్టును తప్పుదో పట్టిస్తా ఉన్నారని చెప్పి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఆయన కోర్టుకు పలుమార్లు పోయి ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. ఫిర్యాదు చేసుకుంటా మరి అన్ని ఆధారాలు కూడా కరెక్ట్ గా ఉన్నాయి. మొత్తం దానికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ లేకపోతే దానికి సంబంధించిన వీడియోలు కానీ అన్ని క్లియర్ గా ఆడ రేవంత్ రెడ్డి గారు కూర్చొని మరి ఆడ ఓటు కొంటా ఉన్నాడు. అయినా కూడా 7 సంవత్సరాల నుంచి ఈడ కోర్టు ఎందుకు దీన్ని జాప్యం చేస్తా ఉంది, త్వరగతిన మీరు ఈ కేసుని పూర్తి చేయాలని చెప్పి ఎమ్మెల్యే మళ్ళీ ఆడ దాఖలు చేస్తే మీరంతా కూడా మరి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. జూన్ జూలైలో కాదు, దీన్ని ఖచ్చితంగా తత్వరమే ఎమ్మటే మీరు పరిష్కరించాలని చెప్పి మే 4వ తారీఖు ఈడ రేవంత్ రెడ్డి గారికి మరి కేసు విచారణ చేపడతామని కూడా చెప్తా ఉన్నారు. ఇక కౌంటర్ ఫైల్ దాఖలు చేస్తామని చెప్పి 2 నెలలైనా ఇప్పటివరకు సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయలేదని తెలిపింది. కౌంటర్ ఫైల్ చేయకుండా సీఎం రేవంత్ తప్పించుకుంటున్నట్లు ఇక ధర్మాసనం కూడా ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉన్నది. మరి ఇక ఓటుకు నోటు అనేది మామూలు విషయం కాదు కదా. 50 లక్షలు పెట్టి ఓటును కొనుక్కుంటా అడ్డంగా దొరికారు కానీ మరి అక్కడ ఉన్నటువంటి గురువు గారు, ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు కోర్టును తప్పుదో పట్టడం చిన్న కారణాలకు, పెళ్ళుంది, పేరంటం ఉంది, లేకపోతే మావోలు చచ్చిపోయినరు, ఆరోగ్యం బాగలేదని చెప్పి అంత పెద్ద కేసును కూడా నీరు గారుస్తూ కోర్టును తప్పుదో పడుతూ వస్తా ఉన్నారు. కానీ ఈసారి కుదిరేది లేదు. ఖచ్చితంగా మరి 2 నెలల క్రితమే చెప్పినాం మేము. 2 నెలలు అవుతున్నా కూడా ఇక్కడ రేవంత్ సర్కార్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదని కూడా మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. క్లియర్ గా ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఓటుకు నోటు కేసు ఖచ్చితంగా మే 4వ తారీఖు మీరంతా హాజరు కావాలని చెప్పి మరి దీనికి సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించిన నోటీసులు కూడా ఇక్కడ వచ్చినాయి. మరి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుల్ హడావుళ్ళు ఉన్నాడు, ఎన్నికల బిజీలు ఉన్నాడు, ఎన్నికల హడావుళ్ళు ఉన్నాడు. మరి దీనికి పోతాడా, దీన్ని కూడా జాప్యం చేసి లైట్ తీసుకుంటాడా అనేటటువంటి అంశాలను కూడా మనం చూడబోతాం. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలు కేసీఆర్ కానీ ఆడ ఉన్నటువంటి మరిగా అధికారంలో జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి చోటాబాయ్ రేవంత్ రెడ్డి గారు, ఆడ ఉన్నటువంటి బడేబాయ్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒకటే కాబట్టి కేసును కూడా నీరు గారిచ్చే ప్రయత్నం చేస్తా ఉందని కూడా మరి ఇక్కడ మనకు కనపడుతున్న అంశాన్ని కూడా ఓటుకు నోటుకు సంబంధించినటువంటి అంశం మే 4వ తారీఖు కూడా సుప్రీంకోర్టు విచారణలోకి రాబోతా ఉందనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ క్లియర్ గా చూస్తా ఉన్నాం.